హలో అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'కిరణ్ మైస్ క్వెస్ట్'. మీరు యూకేకి మూవ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? స్టూడెంట్‌గా వస్తున్నారా? లేకపోతే ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? హానెస్ట్‌లీ చెప్పాలంటే యూకేకి ఫస్ట్ టైమ్ వచ్చే వాళ్ళందరికీ బిగ్గెస్ట్ టెన్షన్ అకామోడేషన్ గురించే ఉంటుంది. అసలు అకామోడేషన్ ఎలా సెర్చ్ చేయాలి? ఎక్కడ సెర్చ్ చేయాలి? బడ్జెట్‌లో దొరుకుతుందా లేదా? కాంట్రాక్ట్‌లో ట్రాప్ అయిపోతామా? లేక ఏదైనా స్కామ్స్‌లో ఇరుక్కుపోతామా అని. డోంట్ వర్రీ. నేను ఈ వీడియోలో మీకు యూకేలో అకామోడేషన్ సేఫ్‌గా, స్మార్ట్‌గా ఎలా ఫైనలైజ్ చేసుకోవాలో క్లియర్‌గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ యూకేలో ఆప్షన్స్ ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. స్టూడెంట్స్‌కైతే యూనివర్సిటీ హాల్స్ అనేవి ఉంటాయి. అవి క్యాంపస్‌కి దగ్గరే ఉంటాయి. అండ్ దోస్ ఆర్ ద సేఫెస్ట్ ఆప్షన్స్. అండ్ ప్రైవేట్ స్టూడెంట్ హాల్స్ కూడా ఉంటాయి. లైక్ ఐక్యూ, స్టూడెంట్ రోస్ట్, యునైట్ స్టూడెంట్స్ అని. అవి కొంచెం కాస్ట్‌లీ బట్ దే ఆర్ మోర్ సెక్యూర్. అండ్ బ్యాచిలర్స్ యూజువల్లీ షేర్డ్ హౌసెస్‌లో ఉంటారు. అంటే ఒక ఫ్లాట్‌ని తీసుకొని దాంట్లోనే ఒక 4, 5 మెంబర్స్ ఉండి షేరింగ్ చేసుకుంటారు. సో, థాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆప్షన్. వెరాస్ ఫ్యామిలీస్ విషయానికొస్తే ఇక్కడే పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ మీద. ఫ్యామిలీస్‌కి యూజువల్లీ టెర్రస్ హౌసెస్ అని, సెమీ డిటాచ్డ్ హౌసెస్ అని, డిటాచ్డ్ హౌసెస్ అని ఉంటాయి. ఫ్లాట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అపార్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో అవి. టెర్రస్ హౌస్ విషయానికొస్తే వీటిని రో హౌసెస్ అంటారు. ఇవి పక్క పక్కనే ఉంటాయి. అంటే యూ విల్ బి షేరింగ్ యువర్ హౌస్ విత్ బోత్ ద సైడ్స్ విత్ ద నైబర్స్. ఆహ్, ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. కంపారేటివ్‌లీ కాస్ట్ కొంచెం తక్కువుంటుంది. అండ్ మోస్ట్‌లీ సిటీ సెంటర్స్ అండ్ టౌన్ సెంటర్స్‌కి దగ్గరలో ఉంటాయి ఇవి. వేరస్ సెమీ డిటాచ్డ్ హౌసెస్ అంటే మీరు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మీ నైబర్‌తో షేర్ చేసుకుంటారు. అండ్ ఇంకో సైడ్ ఓపెన్ ఉంటుంది. కంపారేటివ్‌లీ టెర్రస్ హౌసెస్ కంటే కొంచెం ప్రైవసీ ఎక్కువుంటుంది. అండ్ కాస్ట్ కూడా టెర్రస్ హౌసెస్‌తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువుంటుంది. వేరాజ్ డిటాచ్డ్ హౌసెస్ అంటే టోటల్లీ ఇండిపెండెంట్ హౌస్. చుట్టూ మీకు స్పేస్ ఉంటుంది. బ్యాక్ యార్డ్స్ ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి. అండ్ ప్రైవసీ ఎక్కువుంటుంది. అలానే రెంట్ కూడా ఎక్కువుంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్‌లో హోమ్ స్టే ఆప్షన్ గూడా ఉంటుంది. సో, రెంట్స్ విషయానికొస్తే రెంట్స్ అనేవి సిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. యూజువల్లీ షేర్డ్ రూమ్స్ అయితే మీకు 350-550 పౌండ్స్ బడ్జెట్‌లో వచ్చేస్తుంది. వేరేజ్ స్టూడియోస్ టైప్ కావాలి అంటే మీకు అరౌండ్ 700-1100 పౌండ్స్ వరకు పడుతుంది. అండ్ 1 బీహెచ్‌కే ఫ్లాట్స్ విషయానికొస్తే అరౌండ్ 600-900 బడ్జెట్‌లో ఉంటాయి. వేరేజ్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే 900-1300 పౌండ్స్ బడ్జెట్‌లో ఉంటాయి. అదే లండన్ అటు సైడ్ అయితే ఇంకా చాలా ఎక్కువుంటాయి రెంట్స్. మీరు షెఫీల్డ్, బర్మింఘమ్, మాంచెస్టర్, లీడ్స్ ఇలాంటి ఔట్‌సైడ్ లండన్ సిటీస్‌లో చూసినట్టయితే కంపారేటివ్‌లీ రెంట్స్ కొంచెం బడ్జెట్ రేంజ్‌లో వస్తాయి. సో, అకామోడేషన్ సెర్చ్ ఎలా చేయాలి అంటారా? సెర్చ్ చేయడానికి చాలా పోర్టల్స్ ఉన్నాయి ఇక్కడ యూకేలో. రైట్ మూవ్ అని, జూప్లా అని, ఆన్ ద మార్కెట్ అని ఇవన్నీ చాలా పాపులర్ అండ్ లాంగ్ టర్మ్ రెంటల్స్‌కి ఇవి బెస్ట్ ఆప్షన్స్. ఓపెన్ రెంట్ అని గూడా ఉంటుంది. అందులో డైరెక్ట్ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. వెరాజ్ షేర్డ్ రూమ్స్‌కైతే స్పేర్ రూమ్ అనేది ఇట్స్ వెరీ పాపులర్ ఇన్ యూకే. అండ్ గమ్ ట్రీలో గూడా చీప్ ఆప్షన్స్ దొరుకుతాయి. బట్ యూ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. స్టూడెంట్స్‌కైతే దేర్ ఆర్ డిఫరెంట్ పోర్టల్స్ ఫర్ సెర్చింగ్ ద అకామోడేషన్స్. చాలా ఉన్నాయి. యూని హోమ్స్ అని, యాంబర్ స్టూడెంట్ అని ఇంకా ఎక్కువే ఉన్నాయి. సో, వాటన్నిటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెకౌట్ చేయండి. అండ్ మీరు మల్టిపుల్ సైట్స్‌ని చెక్ చేసి కంపేర్ చేసినట్టయితే మీకు బెటర్ ఆప్షన్స్ దొరుకుతాయి. మీరు హౌస్ ఫైనలైజ్ చేయడానికి ముందు కాంట్రాక్ట్ క్లియర్‌గా చదవండి. ఇక్కడ యూకేలో ఎలా అంటే డిపాజిట్ కింద మీరు యూజువల్లీ 5 వీక్స్ రెంట్ పే చేయాల్సుంటుంది. అండ్ కాంట్రాక్ట్ లెంగ్త్ 6 మంత్స్ ఉందా? 12 మంత్స్ ఉందా? అది గూడా జూసుకోండి. అండ్ బిల్స్ ఇంక్లూడెడా కాదా అని గూడా చూసుకోవాల్సుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ బ్రేక్ క్లాజ్ ఉందా లేదా చూసుకోండి. బ్రేక్ క్లాజ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాంట్రాక్ట్ లెంగ్త్ 12 మంత్స్ అంటే 1 ఇయర్ ఉందనుకోండి. కానీ మీకు సడెన్‌గా జాబ్ చేంజ్ అయింది. ఆహ్, ఇంకేదైనా ఇష్యూస్ వల్ల రీలొకేట్ అవ్వాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏమవుతదంటే మీకు 6 మంత్స్‌కి బ్రేక్ క్లాజ్ ఉంది అనుకోండి. మీరు లీగల్‌గా నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. అదే మీకు బ్రేక్ క్లాజ్ లేదు అనుకోండి. మీరు ఫుల్ టర్మ్ వరకు రెంట్ పే చేయాల్సుంటుంది. సో, అదొకటి కేర్‌ఫుల్‌గా చూసుకోండి. డిపాజిట్ ఇవ్వడానికి ముందు మీరు హౌస్‌లో డాంప్ ఉందా? మౌల్డ్ ఉందా? ఇలాంటివన్నీ చూసుకోండి. హీటింగ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. అండ్ ట్రాన్స్‌పోర్ట్ లింక్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. అండ్ గ్రోసరీ స్టోర్స్ దగ్గరలో ఉన్నాయా? లేదా? అదే ఫ్యామిలీస్‌కైతే స్కూల్స్ దగ్గరలో ఉన్నాయా? లేదా? వాటి రేటింగ్స్ ఎలా ఉన్నాయి? అవన్నీ చెక్ చేసుకోండి. అండ్ మీరు హౌస్ వ్యూయింగ్ చేసి మీకు అన్ని రకాలుగా నచ్చాకనే డిపాజిట్ పే చేయండి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్‌లీ డిపాజిట్స్ నాన్ రిఫండబుల్ ఉంటాయి. సో, వన్స్ యూ పే ద డిపాజిట్ అండ్ మీకు ఒకవేళ తర్వాత నచ్చలేదు, డ్రాప్ అవ్వాలి డిపాజిట్ పే చేశాక అనుకుంటే, యూ విల్ హావ్ టు లూజ్ యువర్ డిపాజిట్. వాళ్ళు మీ డిపాజిట్‌నయితే వెనక్కివ్వరు.
సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ యూకేలో గూడా స్కామ్స్ ఉంటాయి. వ్యూయింగ్ లేకుండా డిపాజిట్ అయితే అస్సలివ్వకండి. రెంట్ చాలా చీప్‌గా అనిపిస్తే డెఫినిట్‌గా డౌట్ పడాల్సిందే. అండ్ వాళ్ళు అర్జెంట్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు అంటే అవాయిడ్ చేయండి. ఫేస్‌బుక్, మార్కెట్ ప్లేస్ ఇలాంటి వాటిల్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. మీరు హౌస్‌ని చూడకుండా అయితే అస్సలు డిపాజిట్ పే చేయాలని చూడకండి. అండ్ ఓవర్‌సీస్ అకౌంట్స్‌కి మనీ ట్రాన్స్‌ఫర్స్ చేయకండి. కంపల్సరీ యూకే అకౌంట్స్‌లోనే మీ డిపాజిట్స్ కానీ, రెంట్స్ కానీ పే చేయండి. అండ్ ల్యాండ్‌లార్డ్ జెన్యూనా కాదా అని గూడా వెరిఫై చేసుకోండి. అకామిడేషన్ సెర్చ్ చేసుకోవడానికి స్మార్ట్ స్ట్రాటజీస్ ఏంటి అంటే మీరు ఒకవేళ అఫోర్డ్ చేయగలిగినట్టయితే ఫస్ట్ 1-2 వీక్స్ హోటల్‌లో గాని, ఎయిర్‌బిఎన్‌బి గాని చూజ్ చేసుకొని, అందులో స్టే చేస్తూ వ్యూయింగ్స్‌కెళ్ళండి. మీరు డిఫరెంట్ హౌసెస్ బుక్ చేసుకొని, వ్యూ చేసి, అప్పుడు మీరు డిపాజిట్స్ అనేవి పే చేయడమో, లేకపోతే ఇల్లు ఫైనలైజ్ చేసుకోవడమో ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఎస్పెషల్లీ ఫర్ ద ఫ్యామిలీస్ వెన్ దే కమ్ హియర్ ఇన్ యూకే. అదే స్టూడెంట్స్ విషయానికొస్తే మీ యూనివర్సిటీ అకామిడేషన్ టీమ్స్‌ని కాంటాక్ట్ అవ్వడం బెటర్. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్‌కి చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్‌లో గనక ముందే జాయిన్ అయినట్టయితే వచ్చే ముందే, మీరు అందులో ఏమేం పోస్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి చూసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మోస్ట్‌లీ షేర్డ్ హౌసెస్ ఇలాంటివి ఆ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్‌లోనే ఈజీగా దొరుకుతాయి. అండ్ మెయిన్‌గా ప్రాపర్టీ అలర్ట్స్ అనేది ఆన్ జేసుకోండి. ఎందుకంటే మంచి హౌసెస్ చాలా తొందరగా బుక్ అయిపోతాయి యూకేలో. దొరకడం చాలా కష్టం మంచి ఇళ్ళనేవి. సో, వెనెవర్ యూ గెట్ ద అలర్ట్ ఇమ్మీడియేట్‌గా మీకు నచ్చినట్టయితే వెంటనే వ్యూయింగ్ చేసుకొని ఎళ్లి చూసేసి డిపాజిట్ పే చేసేసుకోండి. స్ట్రాటజీస్ మీరు ఫాలో అయినట్టయితే మీకు సేఫ్‌గా అండ్ స్మార్ట్‌గా మంచి హౌస్‌ని ఫైనలైజ్ చేసుకోవచ్చు. మీకు యూకేలో ఫస్ట్ అకామోడేషన్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే అనిపించొచ్చు. బట్ మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో, నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్‌ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. కంప్లీట్ అకామోడేషన్ చెక్ లిస్ట్ ఏమైనా కావాలంటే కామెంట్‌లో చెక్ లిస్ట్ అని టైప్ చేయండి. నేను షేర్ చేసేస్తాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డు లైక్ అండ్ షేర్. అండ్ మరిన్ని యూకే లైఫ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.